వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వంగపల్లి పిఎస్సిఎస్ ను అభివృద్ధి చేస్తాం. యూరియా కొరత లేకుండా బ్యాంకుల ద్వారా సరఫరా చేస్తామన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడి. తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ. సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐఎం డిమాండ్. రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినతి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ సుదర్శన హోమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. టిప్పర్ ఓనర్లపై వేధింపులు ఆపాలి. సూర్యాపేటలో యజమానుల డిమాండ్. చౌటుపల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి మన్మథ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన. ఘనంగా సుదర్శన జయంతి వేడుకలు. ఇసుక మాఫియా భీభత్సం. 3 ఏళ్ల చిన్నారి ప్రాణం బలి. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మండల పరిధిలోనే వంగపల్లి పిఎస్సిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీర్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను పారదర్శకంగా అందించడంలో పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి పిఎస్సిఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బీర్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను పారదర్శకంగా అందించడంలో పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతుందని, రైతు సంక్షేమం గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. వంగపల్లి పిఎస్సిఎస్ను అభివృద్ధి చేస్తామని, ప్రతి రైతుకు సభ్యత్వం, లోన్లు ఇవ్వాలని తెలిపారు. యూరియా కొరత లేకుండా బ్యాంకుల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులందరికీ యూరియా అందిస్తామన్నారు. పిఎస్సిఎస్ పాలక మండలి అన్ని గ్రామాల్లో తిరిగి రైతులకు అవగాహన కల్పించాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని, అదే లక్ష్యంతో ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్నానన్నారు. ఆలేరులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుస్తుంటే కొందరు ఓర్వలేక రీల్ ఐలయ్య అని ప్రచారం చేస్తున్నారని, నేను రీల్ ఐలయ్యను కాదని రియల్ ఐలయ్యను అని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, మనం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి తుమ్మలతో మాట్లాడి రైతుల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని, ఆలేరు నియోజకవర్గంలో త్వరలో మంత్రి తుమ్మలతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్టులోగా మరోసారి ఆలేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ఆలేరుకు భారీగా నిధులు తెచ్చి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వంగపల్లి పిఎస్సిఎస్ నూతన పాలక వర్గంతో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా నెమ్మాని సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లుగా కొల్లూరి పుష్ప, భాస్కరుని రఘునాథ ప్రసాద్, గిరబోయిన మానస, కొక్కలకొండ ఉపేందర్, సిద్ధిరాజు, ఎర్ర సంజీవ, కల్లేపల్లి మహేందర్, గుజ్జ బలరాం, జోగు ఐలయ్య, గుద్ద లలిత, జోగు శంకర్, కుండె ఆంజనేయులు,
ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్యారెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూనె ముంతల విమల వెంకటేశ్వరులు, సిసిఈఓ నాగార్జున, సిఈఓలు భద్రారెడ్డి, ఆంజనేయులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము గౌరవ చైర్మన్లు అందరికి చెప్తానా, ప్రతి రైతుకు మీరు సభ్యత్వం ఇవ్వండి. ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించే బాధ్యత, మీ బ్యాంకులకు నేను లోన్లు ఇప్పించే బాధ్యత గట్టిస్తున్నా. అంటే రైతులకు అక్కరొచ్చే పని రైతు బిడ్డగా చేసుకుంటూ పోతున్నా. మీ అందరి సహకారంతో ఆలేరును నెంబర్ 1గా తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు పోతాం. మరి గతంలో ఈ గ్రామవాసి, రాజకీయంగా సీనియర్ నాయకుడు పెద్దలు మహేందర్ రెడ్డి అన్న కూడా ఒక మంచి రాజకీయ నాయకుడు, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. మరి గత నాకు తెలిసి 1987 నుంచి ఈ నిన్నటి వరకు కూడా చైర్మన్ గా ఈ గ్రామానికి, నియోజకవర్గానికి సేవలు అందించిన వ్యక్తి. మరి బ్యాంకును అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఆయనకు కూడా ఉండే. నన్ను ఎమ్మెల్యేగా పిలిచి ఇక్కడ చిన్న కందుకూరులో అక్కడ షాపులు షట్టర్లు ఉన్న ఎమ్మెల్యే గారు రావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే భర్త అయిన ప్రోటోకాల్ విషయంలో మహేందర్ రెడ్డి నిజంగా మంచి రాజకీయ నాయకుడు. ఇక్కడ కూడా ఆ రోజు అన్నగారు మీరే ఎమ్మెల్యేగా వచ్చి సంఘంలో ఎలాంటి కార్యకలాపాలు లేవు. దానికి మాకు ఎలాంటి బిజినెస్ పరంగా కానీ ఏ రకమైన ఏ రకమైన చేసిన సదుపాయాలు లేవని చెప్తా ఉన్నాడు. దాన్ని ప్రజాపాలన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో రాబోయే కాలంలో ఉన్న ఏదైతే పిఎస్సిఎస్ ఈ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయో వాటిని అన్నిటిలో ప్రథమ భాగాలను నిలబెట్టాలని చెప్పి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే లిమిటెడ్ వంగపల్లి అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ ఎటువంటి బంధు ప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడికి గాని గురి కాకుండా అందిస్తానని, ఎటువంటి బంధు ప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టం 1944 ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు, తండ్రి సమానులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 8 పిఎస్సి చైర్మన్లకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళను బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఎల్లవేళ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని ఫలాలు కింది స్థాయి వరకు ప్రతి రైతు బిడ్డకు చేరే విధంగా చైర్మన్లు కానీ నూతనంగా ఎంపికైన డైరెక్టర్ అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక రైతు కుటుంబం ఉన్నటువంటి బిడ్డ రైతుల కోసం సేవ చేసే అదృష్టం పిఎస్సి చైర్మన్లుగా, డైరెక్టర్గా మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఫలాలు, ముఖ్యంగా రైతును రాజు చేయడం కోసం ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలు చివరి రైతుకు చేరే విధంగా మీ బాధ్యతగా పనిచేయాలని చెప్పి చైర్మన్లకు మరియు డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసి వ్యవసాయం దండుగాని ప్రతిపక్షాలంటే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో తుమ్మల నాగేశ్వర సారథ్యంలో రైతులకు పెద్దపీట వేసినాం. ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఇయ్యనటువంటి రైతు రుణమాఫీ కానీ, వాళ్ళు రైతులకు ఇయ్యనటువంటి ఇన్ సబ్సిడీ, ఎన్నో రకాల రైతులకు ఇలా ఈ ప్రజాప్రభుత్వం ఇస్తుంది. ధనిక రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా
2,80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే మరి మేము 2.5 సంవత్సరాలనే 1,60,000 ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడిన ఉన్న జిల్లాలలో ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రగతి వివరాలు సమీక్షించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడి ఉన్న జిల్లాలలో ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రగతి వివరాలు సమీక్షించారు. వారంలోగా అన్ని జిల్లాల ఎస్ఐఆర్ ప్రక్రియ 90% చేరుకోవాలని, వీలైనంత త్వరగా ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలలో ఆధార్ నంబరు నమోదు చేయడం కేవలం ఐచ్ఛిక మాత్రమే అని, తప్పనిసరి కాదని వివరించారు. కలెక్టర్లంతా ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోనే మొగుడంపల్లి మండలంలో తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ నందు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొగుడంపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ కె ధనంజనేయులు, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ ప్రిన్సిపల్ హిమబిందు, ఏపీఎం నాయక్, సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ మస్కూడ్ గ్రామ పెద్దలు హాజరైనారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోని మోగుడంపల్లి మండలంలో తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ నందు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోగుడంపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ కె ధనంజయులు, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ ప్రిన్సిపల్ హిమబిందు, ఏపీఎం నాయక్, సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ మహ్షూద్ మరియు గ్రామ పెద్దలు హాజరయ్యారు. కళాశాల స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు హిమబిందు, శ్రీలత, రజని మొదలగు వారు హాజరయ్యారు. కళాశాల స్కూల్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఏపీఎం, విఓఏ బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమం తనిఖీ చేయడం జరిగింది. ఆరేగూడెం గ్రామంలో బీవీఆర్ ఆర్గానిక్ యాజమాన్యం సౌజన్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఈరోజు యాదాద్రి భువనగిరి అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగినది. అనంతరం అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగవన్నారు. ఆరేగూడెం గ్రామంలో వీవీఆర్ ఆర్గానిక్ యాజమాన్యం సౌజన్యంతో
ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఈరోజు యాదాద్రి భువనగిరి అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగవని అన్నారు. గ్రామ ప్రజలు ఎలాంటి భయ ఆందోళనలు చెందకుండా నిర్భయంగా ఉండవచ్చని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వివిఆర్ ఆర్గానిక్ యాజమాన్యాన్ని మరియు సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మి వెంకటరెడ్డిని అభినందించారు. అనంతరం స్కూల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డిఎస్పీ మధుసూదన్ రెడ్డి, సిఐ మన్మథ కుమార్, గ్రామ సర్పంచ్ ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ నిర్మలా సూర్యనారాయణ మరియు పాలకవర్గం, చౌటుప్పల్ ఎస్ఐ నర్సిరెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై నిన్న ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు అన్నారు. నీట్ పేపర్ లీక్తో పాటు దేశవ్యాప్తంగా పరీక్షలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం తమ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధాలు అన్నారు. నీట్ పేపర్ లీక్తో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల, యువకులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి డాక్టర్లుగా ఈ దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి, వైద్యం అందించడానికి తొలిమెట్టైన నీట్ పరీక్ష లక్షలాది మంది విద్యార్థులు రాస్తే బీజేపీ మోడీ ప్రభుత్వంలో పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి ప్రాణాలను తీస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా నీట్ పరీక్షల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సార్లు పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు జరిగాయని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలు తిరుగుబాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల నాణ్యమైన పోరాటానికి సిపిఐఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయా కృష్ణ, బోలగాని జయరాములు, రాగీర్ కృష్ణయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్, సిపిఐఎం భువనగిరి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, నారాయణపురం మండల పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల నరసింహ, భువనగిరి మండల పార్టీ కమిటీ సభ్యులు మోట ఎల్లయ్య, టౌన్ కమిటీ సభ్యులు వల్దాసు అంజయ్య, పార్టీ సభ్యులు వి రాంబాబు, మాయారాణి, గంధమల్ల బాలమణి, కొత్త లలిత, అంబటి లలిత, మన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిన్న ఢిల్లీలో జరిగిన విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జీ, మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం.
ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుతో జీవితాలతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని గత 2 నెలలుగా శాంతియుత ఆందోళన జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవస్థలను ఇలా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రతి సంవత్సరము ఏదైతే నీటు ఎగ్జామ్ రాస్తా ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఇలా పేపర్ లీకేజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక విద్యాశాఖ మంత్రి పరీక్షల నిర్వహణ సరిగ్గా చేయకపోతే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. కానీ విద్యాశాఖ మంత్రి, ఆయనకు మద్దతుగా ఉన్న మోడీ, ఆయనకు మద్దతుగా ఉన్న హోంశాఖ అమిత్ షా, ఈ ముగ్గురు తోడు దొంగలు ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. అనేక కాయ కష్టం చేసి కష్టాలు పడి రేయింబగలు చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజ్ చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ దేశానికి వైద్య రంగంలో సేవలు అందించడానికి అనేక రకాలుగా ప్రజలకు సేవ అందించడానికి విలువైన యువతీ యువకులు ఇలా ప్రాణాలను పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ప్రధానమంత్రి బాధ్యత తీసుకొని పార్లమెంటులో ప్రజలకు సమాధానం చెప్పాలి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, విద్యార్థులకు సమాధానం చెప్పాలి. కానీ దానికి సిద్ధంగా లేడు ఈ మోడీ. దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. చనిపోయిన విద్యార్థుల గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. నిన్న శాంతియుతంగా లక్షలాది వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేస్తూ ఉంటే ఢిల్లీ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్, ఈ 2 తోడు దొంగలు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు, వాళ్ళని గాయపరిచారు, టియర్ గ్యాసులు పెట్టారు, వాటర్ క్యాన్లు పెట్టారు, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అనేక మందికి తలలు బలిగినాయి, చేతులు విరిగినాయి, కాళ్ళు విరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం తగిన విధంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. గాయపడిన విద్యార్థులందరికీ బేషరతుగా వైద్య సౌకర్యం అందించాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయలేదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎలక్షన్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణ మలక్పేట ఆయన కార్యాలయంలో కలిసి ప్రత్యేక వినతిపత్రం అందజేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణ మలక్పేటలోని ఆయన నివాసంలో వారిని కలిసి ప్రత్యేక వినతి పత్రం అందజేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మారుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలోని దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీని సమావేశపరిచి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ కీలక అంశాలను సాధించలేకపోతే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వికలాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయించలేకపోయిన తన పరిపాలన తీరుపై తానే ఆత్మవిమర్శ చేసుకొని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి అడ్లూరి రమేష్ వెంటనే రాజీనామా చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్, వీరస్వామి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మా యొక్క సమస్యల మీద వినతి పత్రాన్ని కూడా వారికి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ నియామకాలు లేక ఇవాళ వికలాంగుల ఉద్యోగాల భర్తీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి వికలాంగుల ఉద్యోగాలను భర్తీ చేసి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మా వికలాంగుల సమాజానికి ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి వికలాంగుల సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇకనైనా కళ్ళు తెరిచి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికుల పింఛన్లు అన్నింటినీ కూడా పెంచుతామని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను వేయించుకుని మా ఓట్లను కొల్లగొట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చలామణి అవుతున్నట్టే కేవలం పింఛన్దారుల ఓట్లు, అందులో ముఖ్యంగా మా వికలాంగుల సమాజం ఓట్లు ఎత్తితేనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి నేటి వరకు కూడా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల విద్యార్థులు రాష్ట్ర సాధన ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు కూడా బాగుపడతాయని చెప్పేసి పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా విద్యార్థులు పీజీలు, పిహెచ్డీలు చేసి ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి సకలాంగుల కంటే కూడా ఎక్కువ స్థాయిలో వైకల్యాన్ని సైతం ఎదిరించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే నేటి వరకు కూడా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం అనేది మా వికలాంగుల సమాజాన్ని మనోవేదనకు గురి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము నియామకాలు చేస్తున్నాం అని అంటారు, రేపో మాపో పోలీసు నియామకాలు అంటున్నారు. మీ నియామకాలన్నీ మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ వైకల్యంతో బాధపడుతూ పీజీలు, పిహెచ్డీలు చేసి వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇలా చదువుకొని మేము పాఠశాల మిట్లెక్కలేనటువంటి పరిస్థితులను కూడా అధిగమించి ఇలా పీజీలు, పిహెచ్డీలు చేస్తే మీరు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల మా జీవితాలు చిన్నాభిన్నంగా తయారైనాయి. కాబట్టి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పింఛన్లు పెంచడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్సులు, అది గరుడ కానీ, లగ్జరీ కానీ, ఏ బస్ అయినా సరే 100% రాయితీతో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం వెంటనే మరి చర్యలు తీసుకొని వెంటనే రాష్ట్రంలో వికలాంగులకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వికలాంగుల సంక్షేమ శాఖ, ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాలు జరగక కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి ఉద్యోగులు కూడా అందుబాటులో లేరు. మరి ఈ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేస్తామని చెప్పేసి మీరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు 2.5 ఏళ్ళు అవుతుంది. మీరు 10 నిమిషాలు కూర్చుంటే మాకు ఒక ప్రత్యేక శాఖ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా కోరుతున్నాం. అరే మీరు మంత్రికి వచ్చినాక మా బతుకులు బాగుపడుతున్నాం అనుకున్నాం మేము. అయ్యో అడ్లూరి లక్ష్మణ్ గారు కొంచెం ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యలను ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ఏమైనా పరిష్కారం చేస్తారేమో అనుకున్నాం. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక్క హామీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని అమలు చేయలేదు. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు వరగబెట్టింది కూడా సున్నా. కాబట్టి కనీసం వికలాంగుల సంక్షేమ శాఖను, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్ఠ అయిన సందర్భంగా ఆలయంలో మంగళవారం చిత్తా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు సుదర్శన హోమం ఆలయ కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్ఠ అయిన సందర్భంగా ఆలయంలో మంగళవారం చిత్తా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు శ్రీ సుదర్శన హోమం ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తదుపరి పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాద వితరణ మహాదాసిత్ వచనము నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా శ్రీ సుదర్శన హోమం చేయడం వల్ల కలిగే శుభ ప్రయోజనాలను ఈ సందర్భంగా భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి, ట్రస్ట్ సభ్యులు చింతకింది ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటేశం, సామల భాస్కర్, కట్కం సంతోష్, చెన్నా బాలసిద్ధులు, చెన్నా నరసింగరావు, మాడూరి బాలయ్య, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విష్ణవే పరమాత్మన ఇదం నమః. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి అస్యామివ ప్రతిష్టతి వసోర్ధారాంజుహోతి వసోర్మే ధారా పిన్వమానోపతిష్టతి ఆజ్యేన జుహోతి తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. చూడండి, ఓం నమః ఓం నమః ఓం నమః ఇతి సర్వం శ్రీ యజ్ఞేశ్వర స్వామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యద్దుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన ఆలయ శిఖర ప్రతిష్ఠ పరి సమాప్త్యర్థం మాసోత్సవేన సుదర్శన హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సుదర్శన నారసింహ స్వామి దివ్య చరణార విందార్పణ మస్తు సద్బ్రహ్మ అర్పణమస్తు. కరచన కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం నమః పంచ కృత్వస్తే నమః దశ కృత్వస్తే నమః శత కృత్వస్తే నమః సహస్ర కృత్వస్తే నమః ఆసహస్ర కృత్వస్తే నమః అపరిమిత కృత్వస్తే నమః నమస్తే అస్తు మామా వంశీ విష్ణుః. బంధో రాధే గోవింద పండరినాథ పాండురంగ రాధే గోవింద బృందావన
दीन बंधु राधे गोविंद राधे 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 गोविंद वृंदावन चंद तुलसी वन माया राधा दीन बंधु राधे गोविंद गोविंद చలో పార్లమెంటు సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దమనకాండకు నిరసనగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నల్ల బ్యానర్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చలో పార్లమెంట్ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై వివక్షణారహితంగా దాడి చేయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దమనకాండకు నిరసనగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నల్ల బ్యానర్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, భారత రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానర్లతో ఉపయోగించి దాడి చేయడం, విద్యార్థులను పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ బట్టలు చింపివేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి వారిపై లాఠీచార్జ్ చేయించడం బీజేపీ ప్రభుత్వ అహంకారపూరిత నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. పేపర్ లీక్ వల్ల మనస్తాపానికి గురై చనిపోయిన విద్యార్థుల కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అణచివేత చర్యలను ఇప్పటికైనా విరమించుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ సీసా శ్రీను, స్థానిక నాయకులు చుక్కల వెంకటయ్య, బండ శ్రీశైలం, నగేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బేషరతుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. నీటి విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నిన్న ఢిల్లీ రాజధాని నడిబొడ్డున విద్యార్థులపైన విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది. కొంతమంది విద్యార్థుల తలలు వరిగినాయి, అమ్మాయిల బట్టలు నింపిన పరిస్థితి ఉన్నది. దుర్మార్గంగా పోలీసులు ఒక గుండాల్లాగా, ఢిల్లీ పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఇవాళ అక్కడ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినారు. విద్యార్థులు చేస్తున్నది వాళ్ళ హక్కుల కోసం కాదు. గతంలో విద్యార్థులు చనిపోయినారు, నీట్ పరీక్ష రాసి 20 మంది పైగా విద్యార్థులు చనిపోయినారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మరి రాజీనామా చేయాలని యావత్ భారతదేశం అంతా బగ్గుమని ఢిల్లీ రాజధానిని మొత్తం ఎక్కడ చూసినా విద్యార్థి లోకమే స్తంభించిపోయింది. మరి విద్యార్థుల స్పందన చూసైనా ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రే కాదు, వీటన్నిటికీ కారణమైన విద్యాశాఖ మంత్రితో పాటు ఆయన వెనకేసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఇవాళ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ₹1 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఆ లాఠీ చార్జీలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ 100 మందికి పైగా విపరీతమైన గాయాలైనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నది. మరి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చిన ఆ ఘటనను చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ భారత యువతంతా కూడా ఆవేదనతో, ఆక్రోశంతో ఇవాళ రోడ్లపైకి వస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అనుచాలను చూస్తే అంతకు రెట్టింపు పోరాట మార్గంలో ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం అనవసర కేసులు, అక్రమ జరిమానాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిప్పర్ ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. టిప్పర్ వాహన యాజమానులపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని టిప్పర్ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. అధికారులు తరచూ తనిఖీల పేరుతో అనవసర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం అనవసర కేసులు, అక్రమ జరిమానాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిప్పర్ ఓనర్లు నిరసన వ్యక్తం చేశారు. టిప్పర్ వాహన యజమానులపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని టిప్పర్ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. అధికారులు తరచూ తనిఖీల పేరుతో అనవసర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీంతో తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలకు అనుగుణంగా నడుచుకునే వాహన యజమానులను ఇబ్బందులకు గురి చేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపైననే చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది. టిప్పర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. వేధింపులు ఇలానే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని సంఘం హెచ్చరించింది. ఈ నిరసనలో టిప్పర్ ఓనర్ల జిల్లా అధ్యక్షుడు నల్లకుంట సత్యం, ఉపాధ్యక్షులు జటంగి సవనయ్య, కోశాధికారి సుధాకర్ రెడ్డి, నాగరాజు, రవి, శ్యామ్, శ్రీను, జానీ, రవి, సైదులు, నాగరాజు, మున్నా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ల యూనియన్ ఐక్యత, టిప్పర్ల యూనియన్ ఐక్యత, ఆపాలి అక్రమ కేసులు టిప్పర్ల మీద, బైండ్ ఓవర్ కేసులు ఎమ్మటే అభివృద్ధి ఆగుద్దండి. మట్టి కనుక మేము దొరకకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఇప్పుడు డాబంగ్లా బిల్డింగ్ కూడా మేమే పోస్తున్నామండి. మరి అవన్నీ కూడా ఆగిపోతాయండి. కేసులు లేకుండా చూడండి దయచేసి. ఇసుక విధానం లెక్కనే మాకు మట్టి కూడా విధానం అట్లే చేయండి మీరు దయచేసి. మా ఇందులో దయచేసి నమస్తే. నల్లగొండ సత్రాన్ని టిప్పరు మేము మట్టి మాఫియా, మట్టి అని చెప్పేసి బండ్లు కేసులు పెట్టుడు అనేది బాగా అవుతుందండి. మనకు ఉసుకే సీరియల్ చేసినట్టు మాకు కూడా మట్టి ఏమన్నా చూపించేటైతే అదే నెలలో కూడా అట్లయినా మేము తీసుకొచ్చుకోగలుగుతాం. రైతులు లేవలింగ్ చేస్తేనే మట్టి, వాళ్ళకు లేవలింగ్ చేసి ఇస్తేనే మాకు మట్టి ఇస్తున్నారు. మేము పొరమొక్క భూములు, గవర్నమెంట్ భూములు అయితే ఎక్కడ ఇవ్వండి అనేది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి తెలియజేయనది ఏమనగా, సార్ మేము సూర్యాపేటలో అప్పులు చేసి ఈ టిప్పర్లని ఫుల్ ఫైనాన్సులతో మేము తెచ్చుకొని జీవనోపాధి చేస్తున్నాం. మాతో పాటు మా బండ్లు నడుపుతున్న డ్రైవర్లు అయితేంది, డోజర్ డ్రైవర్లు అయితేంది, ఆపరేటర్లు అయితేంది, ఇంకా దగ్గర ఒక 200 మంది మా బండ్ల ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. అయితే గత కొంతకాలంగా మేము ఇదే వృత్తిని ఎంచుకొని సూర్యాపేటలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మా వంతుగా మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నూతన కలెక్టర్ ఆఫీస్ అయినా, నూతన ఎస్పీ ఆఫీస్ అయినా, నూతన మెడికల్ కాలేజ్ అయినా, పాత ఎస్పీ ఆఫీస్ అయినా, పాత కలెక్టర్ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్కి వచ్చే రోడ్లైనా, సూర్యాపేటలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అంతా కూడా మేము పనిచేసిందే సార్. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారిపోయినాయంటే, మేము మట్టి తీసుకొని రోడ్డు ఎక్కితే మా మీద ఖచ్చితంగా కేసు అనేది పెట్టడం జరుగుతుంది. కేసు పెట్టి మా మీద అత్యధికమైన భారంతో కూడిన పెనాల్టీలు వేసి మేము చాలా ఇబ్బందులు గురి చేసే విధంగా తయారైంది. ఇప్పుడు పెనాల్టీ వేసిందే కాకుండా మా టిప్పర్లని స్టేషన్లలో, బస్ డిపోలలో సీజింగ్ చేసి ఇంచుమించు నెల రోజుల పాటు దాంట్లో నిర్బంధించడం జరుగుతుంది. దీనివల్ల మేము ఈఎంఐలు కట్టలేని పరిస్థితి అయిపోయింది, డ్రైవర్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది, టైర్లు వేసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇవన్నీ వేధింపులతోని మేము జీవనోపాధి కోల్పోతున్నాం. మాతో పాటు మా డ్రైవర్లు కూడా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. మేము సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ కూడా గవర్నమెంటు గుట్టలలో కానీ, గవర్నమెంటు భూములలో కానీ మేము మట్టి ఎత్తే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా అట్లా ఎత్తిన దాఖలాలు కూడా లేవు. ఏదైనా సరే ప్రభుత్వ భూమి కాకుండా మన పట్టా భూములు, పొలాలు, రైతుల చెలకల్ని పొలాలుగా మార్చి
వాళ్ళకు పొలాలు మార్చే క్రమంలో వాళ్ళకు జీవనోపాధి పొందుతురు, మాకు జీవనోపాధి దొరుకుతుంది. అంతే తప్పించి మేము ఎక్కడ కూడా అక్రమంగా ఏది కూడా మేము ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ గుట్టలు కానీ చేయట్లేదు. వాస్తవానికి సూర్యాపేట జిల్లా మన సూర్యాపేట పట్టణ ప్రాంతాల దగ్గర పట్ల ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి దొరికే భూమి అనేది లేదు ప్రభుత్వ భూమి. అందువల్ల మేము పట్టా భూమిలోనే తెచ్చుకుంటున్నాం. అది డబ్బులు ఇచ్చి రైతుకి తీసుకురావడం జరుగుతుంది. కానీ దాన్ని కూడా అక్రమం మట్టి దండాగా మేమేదో మట్టి మాఫియా లెక్క, మేము సంఘ విద్రోహ శక్తుల లెక్క మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మట్టి దందా అంటే ఒక దొంగతనం లెక్క మా మీద ఒక దొంగ లెక్క క్రియేట్ చేయడం జరుగుతుంది. స్టేషన్లలో మా మీద ప్రతి ఒక్క ఓనర్ మీద 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలకు బైండ్ ఓవర్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఏ స్టేషన్ పోయినా చుట్టుపక్కల ఉన్న స్టేషన్లన్నింటిలో కూడా మా మీద అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఈ వేధింపుల్ని మేము తట్టుకోలేక జీవనోపాధి కోల్పోయే పరిస్థితులలో చివరికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో బండ్లన్నీ తీసుకొచ్చి మన కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్టర్ గారికి కనబడి అన్ని మా సమస్యల్ని కలెక్టర్ గారికి విన్నవించుకుంటేందుకు ఈ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు మా మీద దయ చూపించి మాకు సాయం చేయగలరని మా యొక్క మనవి. యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ మరియు చౌటుప్పల్ డీఎస్పీ ఆదేశాలు మార్గదర్శకత్వంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి మన్మథ్ కుమార్ ఆధ్వర్యంలో బీవీఆర్ గార్డెన్లో విద్యార్థులు యువత కోసం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ మరియు చౌటుప్పల్ డీఎస్పీ ఆదేశాలు మార్గదర్శకత్వంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి మన్మథ కుమార్ ఆధ్వర్యంలో వివిఆర్ గార్డెన్స్లో విద్యార్థులు యువత కోసం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, సమాజం మరియు భవిష్యత్తుపై కలిగే తీవ్ర దుష్పరిణామాలను వివరించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలని, ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిఆర్ గార్డెన్స్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వందలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ సుదర్శన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నలన్ చక్రవర్తులు, వేణుగోపాలాచార్యులు మరియు సంకర్షణ ఆచార్యులు, శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, రామానుజాచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి సుదర్శన భగవానుడికి నవకలశ తిరుమాంజన స్నాపనం నిర్వహించి ఉదయం 10 గంటలకు కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, శ్రీ సుదర్శన శతనామార్చనలతో విశేష పూజలు నిర్వహించి శ్రీ సుదర్శన నామయాగం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ సుదర్శన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మరియు సంకర్షణ ఆచార్యులు, శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, రామానుజాచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి సుదర్శన భగవానుడికి నవకలశ తిరుమంజన స్నపనం నిర్వహించి ఉదయం 10 గంటలకు కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, శ్రీ సుదర్శన శతనామార్చనలతో విశేష పూజలు నిర్వహించి శ్రీ సుదర్శన యాగం నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ సుదర్శన అంటూ జయ జయ ధ్వనాలు పలికారు. మధ్యాహ్నం 1 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు సుదర్శన భగవానుని వైభవాన్ని భక్తులకు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, గ్రహబాధలు, దృష్టి దోషాలు తొలగాలి అంటే సుదర్శన యాగం జరుపుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సభ్యులు, ఆండాల్ గోష్ఠి మరియు వికాస తరంగిణి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశిస్తే అట్లా అగ్ని బాధ వస్తే ఎలాగా ఎగదగలగా ఉంటుందో ఆ శక్తి కలిగినటువంటి వాడు సుదర్శన భగవాన్. అంత శక్తి కలిగి ఉన్న సుదర్శన భగవాన్ని ఆయుధంగా ధరించి ఉన్నాడు అంటే విష్ణుమూర్తికి అంటే శక్తి కలిగినటువంటి వాడు. అందుకనే తనను ఆశ్రయించినటువంటి వాడికి ఎటువంటి బాధలు లేకుండా చూస్తాడు అని ఆ సుదర్శన భగవాన్ని మనము గట్టిగా విశ్వసించాలి. మన దగ్గర ఉన్నటువంటి ఒక లోపం ఏమిటి అంటే భగవంతుణ్ణి మనము దండం పెడతాం, మొక్కుతాం. హెడ్లైన్స్ మరోసారి. వంగపల్లి పిఎస్ఈఎస్ ను అభివృద్ధి చేస్తాం. యూరియా కొరత లేకుండా బ్యాంకుల ద్వారా సరఫరా చేస్తామన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడి. తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ. సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐఎం డిమాండ్. రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినతి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ సుదర్శన హోమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. టిప్పర్ ఓనర్లపై వేధింపులు ఆపాలి. సూర్యాపేటలో యజమానుల డిమాండ్. చౌటుపల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి మన్మథ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన. ఘనంగా సుదర్శన జయంతి వేడుకలు. ఇసుక మాఫియా బీభత్సం. 3 ఏళ్ల చిన్నారి ప్రాణం బలి. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.